లోకంలో అబ్బురాలైన వస్తువులు కొన్ని ఉంటాయి. లోకోత్తరాలైన ప్రదేశాలు కొన్ని ఉంటాయి. నీరు, గాలి వంటి సాధారణ వస్తువులు కూడా కొన్ని చోట్ల విలక్షణంగా ఉంటాయి. గంగలోని నీటికి మిగిలిన నీటికి ఎంత తేడా? మలయానిలానికి వడగాలికి ఎంత తేడా? జీవితంలో కొందరికి అన్నీ తటస్థపడకపోవచ్చు. కనపడ్డా ఎన్నేళ్లకో ఒక్కసారికి. అలాంటప్పుడు వాటి మీద కలిగే గౌరవం, ప్రీతి ఇంత అంతా కాదు. అదే వస్తువు పదే పదే కనపడిందనుకోండి, మీ వాకిటనే పడి ఉందనుకోండి, వెనకటి ప్రీతి గౌరవం ఉండవు. అన్నింటితో పాటే అవిని పెరట్లోని పారిజాతం మీద, వాకిట్లోని కామధేనువు మీద గౌరవం ఉంటుందా? ఎంత గొప్ప వస్తువైనా దానితో అతి పరిచయం కనుక ఏర్పడితే కొన్నాళ్లకు మనం దాని ఉనికినే మరిచిపోతాం. ఇక ప్రత్యేకతను గుర్తిస్తామా? ఇది చూడండి మరి. అతి పరిచయాదవజ్ఞా భవతి విశిష్టేపి వస్తుని ప్రాయ లోక ప్రయాగవాసీ కూపస్నానం సమాచరతి. మిక్కిలి పరిచయం వల్ల ఎంత అబ్బురపు వస్తువుపైనైనా చిన్నచూపు ఏర్పడుతుంది. ప్రయాగలో ఉంటున్న జనం నూతుల్లోనే స్నానాలు చేస్తారు. వస్తువు గొప్పతనాన్ని బట్టి మనకది లభించే వీలు లేకపోవటాన్ని బట్టి కూడా వస్తువు విలువ ఉంటుంది. కుటిపేదకు రత్నాలు గొప్ప, మానవులకు అమృతం గొప్ప, నేలను నడిచేవారికి నింగి నెగురుతున్న విమానం గొప్ప, రకరకాల రత్నాభరణాలు తాల్చేవారికి రతనాలంటే విసుగు, దేవతలకు అమృతమంటే విసుగు, విమానాల్లో పనిచేసేవారికి అవంటే పెద్ద గొప్ప ఏముంటుంది? ప్రయాగ త్రివేణి సంగమ స్థానం. అక్కడ స్నానం ఎన్నో నోములు నోస్తే కానీ లభించేది కాదు. ఆ స్నానం వల్ల ఫలితము సామాన్యం కాదు. ఇది లోకంలోని వారి దృష్టి. ఎన్నో తిప్పలు పడి చచ్చిచెడి ఎలాగైనా ప్రయాగ చేరుకోవాలి, పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చెయ్యాలి అని కలలు కంటూ ఉంటారు, ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ప్రయాగలోనే ఉండేవారు మట్టుకు నిత్యము తమ పెరళ్లలో నూతుల దగ్గరే స్నానాలు చేస్తారు. ఎంచేత వారి కనుల ముందే 365 రోజులు ఆ నీరు అల్లా పోతూనే ఉంటుంది. ఎన్నిమార్లు కాళ్ళు కడుక్కున్నారో వారందులో. వారికి అది ఒట్టి నీరు మాత్రమే. ఇది అతి పరిచయ ఫలం. అతి పరిచయం వల్ల ఆయా వస్తువుల మీద చిన్నచూపు కలుగుతుంది. ఆ వస్తువులు ఉపేక్షితాలవుతాయి. ప్రయాగవాసులకు త్రివేణి జలాలపై ఉపేక్ష. కొన్ని చోట్ల అతి పరిచయం వల్ల గొప్ప గొప్ప వస్తువులకు కూడా గౌరవం మాట్లాడొచ్చండి, అవమానం కలుగుతుంది. మలయగిరులలో చందన వనాలున్నాయి. బోయలు ఆ అడవుల్లోనే జీవిస్తారు. ఆ అడవిలోని చెట్ల కొమ్మలు విరిచి ఎండబెట్టి వాటితో వంట చేసుకుంటారు. వారు వంట చెరుకుగా వాడేది చందనపు చెట్లను. ఎంత విలువైనది ఆ చందనం! దొంగ వ్యాపారంలో చందనపు చెట్లు చరిత్ర సృష్టించడం చూస్తున్నాం. ఇక్కడ తావులు విరజిమ్ము చందనాన్ని వంట చెరుకుగా భావించి వారు అవమానిస్తున్నారు. ప్రయాగవాసులు కొంత నయం గంగను ఉపేక్షించారు. బోయతలు చందన వృక్షాలని అవమానిస్తున్నారు. రెండు చోట్ల అతి పరిచయమే కారణమైతే ఒక దగ్గర ఉపేక్ష, మరో దగ్గర అవమానం. లోకులు వ్యక్తుల విలువలు తెలియక తమవాడే, తమలోనివాడే అని ఎంతటివాణ్ణి ఉపేక్షిస్తారు. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు, ప్రత్యుత అవమానిస్తారు కూడా.